ఈరోజు ఖచ్చితంగా భూభారతి ఒక మంచి పని. దీని అందరం స్వాగతం పలుకుదాం. భూభారతిలో ఉన్న ఆ చట్టాల్లో ఉన్న అన్ని మనకు ఉపయోగపడేటివి. ఎందుకు ఉపయోగం అని నేను చెప్పేదంటే, గతంలో పాస్ పుస్తకాల్లో ఏదైనా పేరు తప్పు పడ్డది, రాములయ్య బదులు రాములమ్మ అని పడ్డది. ఇక దాన్ని మార్చుకోవడానికి నానా తిప్పలు బయటోళ్ళు. అట్లనే మీ ఎక్స్టెంట్ విస్తీర్ణం తగ్గింది, 2 ఎకరాలు ఉన్నది, ఎకరం 10 గుంటలు వచ్చిందో, 20 గుంటలు వచ్చిందో, 30 గుంటలు వచ్చిందో, దాన్ని సరి చేసుకోవడానికి నానా తిప్పలు. దానికి సరి చేసుకునే అధికారం తహసీల్దార్ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర లేకుండే ఆ పై అధికారి దగ్గరికి పోవాలి, లేదు కోర్టుకు పోవాలి. అదే కలెక్టర్ గారు చెప్పారు. కానీ ఇప్పుడు మన భూభారతి చట్టంలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే, మీ విస్తీర్ణంలో కానీ, పేరులో కానీ, వారసత్వంలో కానీ ఇబ్బంది ఉంటే అది ఎంఆర్ఓ స్థాయి ఆఫీసర్ నుంచి దాన్ని సరి చేసుకోవచ్చు. కొన్నింటికి ఆర్టీఓ గారి దగ్గర సరి చేసుకోవచ్చు. ఇంకా కొన్ని వాటికి కలెక్టర్ గారి దగ్గర సరి చేసుకోవచ్చు. అంటే మీకు మన జిల్లా దాటి, మన మండలం దాటి, మన జిల్లా దాటి హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. కోర్టులకు పోవాల్సిన అవసరం 90% కేసులలో మీకు ఉండదు. ఇది భూభారతి చట్టంలో ఉన్న మంచి. కాబట్టి దీన్ని అందరూ కూడా ఆహ్వానించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అలాగే గతంలో గ్రామకంఠం భూముల మీద ఒక పెద్ద సమస్య. ఆ గ్రామానికి సంబంధించిన భూముల్లో చాలా మంది పేదలు ఇల్లు కూడా కట్టుకున్నారు, కానీ వాళ్ళకి కాయిదాలు లేవు. ఎవరు సర్పంచ్ అయితే రాజకీయంగా పలిపడితే వాళ్ళని బెదిరించడం స్టార్ట్ చేసేది, నీ కాయిదం లేదు నేను తీసేస్తా. ఇట్లా ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలోకి వచ్చినాయి. కానీ ఆ ఇల్లు కట్టుకున్నది ఎవరు? పెద్ద పెద్ద నాయకులు, పట్టేళ్ళు, 100 ఎకరాల భూస్వాములు కట్టుకోరు. కూలీ నాలి చేసే జనాలు, ఆ కుటుంబాలు, నిల్వ నీడ లేని కుటుంబాలు ఏదో 50 గజాలు 100 గజాల్లో ఆ ఇల్లు కట్టుకుంటారు. వాళ్లకు కూడా ఇప్పుడు భూభారతిలో వాళ్లకు కాయిదాలు ఇచ్చే కార్యక్రమం, పట్టాలు ఇచ్చే కార్యక్రమం దీంట్లో వెసులుబాటు ఉంది. కొన్ని లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అనగారిన వర్గాలకు ఈ భూభారతి ద్వారా లాభం జరగబోతా ఉంది. వాళ్ళకు హక్కు పత్రం రాబోతా ఉంది. దాంతో వాళ్ళు భవిష్యత్తులో బ్యాంకు లోన్ తీసుకుంటారా, ఇంకేదైనా అమ్ముకుంటారా, లేదా ఇంకేమైనా చేసుకుంటారా, వాళ్ళకు ఆ వసూలుబాటు వస్తుంది. కాబట్టి నేను ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులకు, ప్రజా సంఘాల్లో ఉన్న వాళ్లకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఆ బస్తీలలో, గ్రామాలలో, వాడలలో విస్తృతంగా మీ బాధ్యతగా ప్రచారం చేయాలని చెప్పి ప్రభుత్వం తరఫున, మా తరఫున మేము మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. అలాగే గతంలో పంచాయతీ ఉంటుండే, గట్టు పంచాయతీ. ఎవరు హైదరాబాద్లో కూలీలు బొంబాయికో, దుబాయ్కో పోతారు, లేదా పూణే నగరంలో పోతారు. ఈ పక్కనున్న రైతు మెల్లగా మెల్లగా నాగల్ని ఒక్కొక్క పంటకు 2 ఇంచులు, 2 ఫీట్లు, 4 ఫీట్లు అవతలకి తీసుకొని ఓ 4-5 సంవత్సరాల తర్వాత ఇదంతా నాదే, నేనే దున్నుతున్నా అంటాడు. రికార్డ్ లేదు, మ్యాప్ లేదు. కేవలం పాస్బుక్లలో సర్వే నెంబర్ ఉంటుంది, ఎక్స్టెంట్ ఉంటుంది, కానీ ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది, ఎటువైపు వెళ్తుంది అనేది ఉండదు. కానీ ఇక్కడ ఈసారి మాత్రం మ్యాప్ తో సహా మన పాస్బుక్లలో దాన్ని ఎక్కిస్తారు. అంతే కదా, మ్యాప్ తో సహా మనకు వస్తుంది. కాబట్టి మీరు 10 సంవత్సరాలు ఊరిడిచి దేనికైనా పోయినా, చదువుకో, ఉద్యోగానికో, లేక పనులు చేసుకోవడానికి పోయినా, మళ్ళీ వస్తే మీ కాగితం మీకు ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా దానికి అటు ఇటు జరిగినా కూడా ఈ కాగితం ద్వారా మళ్ళా సరి చేసుకునే వ్యవస్థ ఈ రోజు ఈ భూభారతి చట్టం ద్వారా ఇస్తా ఉన్నాం. అందుకే ఇది ఆషామాషి వ్యవస్థ కాదు. చాలా కూలంకషంగా అధ్యయనం చేసి ఎన్నో సలహాలు, సూచనలు తీసుకొని ఈ రోజు ఈ వ్యవస్థను మనం మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు పాలకుండలో ఒక చుక్క విషం వేస్తే మొత్తం పాలు ఖరాబ్ అవుతుంది. కానీ ఆ విషమైన పాలను మళ్ళీ తీయడం సాధ్యమవుతుందా? కాదు. అందుకే మంచి పని చేయడం చాలా కష్టం, కానీ ఒక చుక్క వేసి దాన్ని పాడు చేయడం అనేది చాలా ఈజీ. ఈ తేడాను మీరు అర్థం చేసుకోవాలి. గతంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా సరిచేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. గతంలో జరిగిన మంచి పనులను ఇక్కడ కూడా కొనసాగించి దాన్ని ఇంకా అభివృద్ధి చేసి దాన్ని ఇంకా పెంపొందించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తారు. ఇక్కడ మహిళలు వచ్చారు చాలా మంది, వాళ్ళ పేర్ల మీద కాగితాలు ఉంటాయి, పట్టా పాస్బుక్లు వస్తాయి, కానీ వాళ్ళకు పెద్దగా వ్యవసాయం మీద అవగాహన లేకపోవచ్చు. భవిష్యత్తులో అన్ని పథకాలు కూడా మహిళల పేర్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నా సూచన ఏంటంటే,
ఒకవేళ మీ కుటుంబంలో మహిళల పేరు మీద భూమి లేకుంటే ఖచ్చితంగా ఆ మహిళలు వాళ్ళ పేరు మీద కూడా కొంత భూమి పట్టా చేయించుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఇచ్చే పథకాలకు మీరు కూడా అర్హత ఉంటది కాబట్టి మీ కుటుంబాలకు అది ఉపయోగపడుతుంది. దాన్ని ఈ వెసులుబాటు మీరు తీసుకోవాలి. ఇప్పుడు మనకున్న భూభారతి చట్టంతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, ముటేషన్ చేసుకోవడం కానీ, వారసత్వంగా వచ్చే పేర్లను ఎక్కించుకోవడం కానీ, కుటుంబ పెద్ద మరణిస్తే వారసులకు ఆ భూమిని పట్టా చేయడం కానీ చాలా సులువైపోయింది. గతంలో లాగా మీరు కార్యాలయాల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా మీరు అప్లికేషన్ చేసుకొని ఆ తర్వాత 30 రోజులకు ఇట్లా అధికారం చేయకుంటే ఆటోమేటిక్ గా అది ముటేషన్ అవుతుంది. కాబట్టి ఇన్ని వెసులుబాట్లు మేము తీసుకొస్తా ఉన్నాం. దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున రైతులు తరలొచ్చింది. మా రైతన్నల కోసమే ఈ ప్రభుత్వం ఉంది. గతంలో సన్న ఓట్లు పండించండి అని చెప్తే కొంతమంది ఎగతాళి చేసిండ్రు. ఏం చేసుకుంటారు సన్న ఓట్లు తీసి? ఈల్డ్ తక్కువ వస్తుంది, రైస్ మిల్లర్లు కొనరు, వ్యాపారస్తులు కొనరు అని చెప్పి. కానీ ఏమైంది? ఈరోజు ఒక మంచి పని చేసినాం కాబట్టి ఈరోజు పోయినసారి 66% రైతులు సన్న రకాలు పండిస్తే ఈ రోజు దాదాపుగా 90% పై చిలుకు రైతులు సన్న రకాలు పండిస్తూ ఉంటారు. పోయినసారి సన్న ఓట్లు పండించిన రైతులందరికీ కూడా బోనస్ వచ్చింది. కానీ కొంతమంది మాకు రాలేదు అని ఒకరిద్దరు పెడతాం. చాలా మంది రైతులు ప్రభుత్వాల మీద నమ్మకం లేక గత ప్రభుత్వం లాగానే మాట చెప్తారు, మాట తప్పుతారు అనుకొని మార్కెట్లో మిల్లర్లకు కావచ్చు, బయట రాష్ట్రాల నుంచి వచ్చే ట్రేడర్లకు వడ్లు అమ్ముకున్నారు. కానీ బోనస్ వచ్చి 500 రూపాయలు వస్తే చాలా మందికి రైతులకు 20,000, 30,000, 40,000 రూపాయలు వాళ్ళకు అదనంగా వాళ్ళ అకౌంట్లలో పడ్డ తీరు చూసి ఈసారి 90% రైతులు ఈరోజు సన్న వడ్లను పండిస్తా ఉన్నారు. ఇది మంచి పని చేస్తే వచ్చే ఫలితం ఏందనేది ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా తెలిసింది. అలాగే రేషన్ షాపులలో మా కలెక్టర్ గారు చెప్పిన ఇంతకుముందు రేషన్ షాపులో సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. గతంలో ఏ రోజు కూడా ఈ కార్యక్రమం జరగలే. ఇటువంటి ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో, మన పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి ఆలోచన చేసి రైతులను ప్రోత్సహించి బోనస్ ఇప్పించి రైతుల ఆలోచన విధానాన్ని మార్చి సన్న వడ్లను పండించి అవి ప్రొక్యూర్మెంట్ చేసుకొని దాన్ని ఇప్పుడు మిల్లింగ్ చేసి రైతులకు రేషన్ షాపులలో ప్రతి పేద కుటుంబానికి కూడా సన్న బియ్యం ఇచ్చి వాళ్ళకు అమ్మగా పట్టుకునే ఒక వ్యవస్థను మేము ప్రవేశపెట్టడం అంటే ఇది మంచి పనిగా మీరు అందరూ కూడా భావించాలి.